ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరివచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేశాను. మన కుటుంబాలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంతమంది అన్నారో దయచేసి చేయి ఎత్తవలసిందిగా కోరుతున్నాను. మీ కుటుంబ సభ్యులను తీసుకొచ్చారా అని అడుగుతున్నాను. తీసుకురాలేదంటే మీకు ఎన్ని మార్కులు వేయాలి? 0 మార్కులు వేయాలా? 100 మార్కులు వేయాలా? 0. అయితే ఇది ఒక రోజులో జరిగే పని కాదు కనుక మీ అందరూ ప్రయత్నం చేయండి. అలా అని వదిలేయకుండా మీరు మీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి వచ్చేలా మీరు ప్రయత్నం చేయండి. పూర్తిగా విడిచిపెట్టొద్దు. ఓకేనా? ఎందుకంటే వాక్యం అనేది మన హృదయంలో ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. మీరు ఫలిస్తేనే నాకు శిష్యులు అవుతారు అని యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. కనుక విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనంగా మన హృదయాల నుంచి తొలగించుకోకూడదు. ఆ మాటలు ఎప్పటికైనా మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఈరోజు మేము ఒక విషయం చెప్పామంటే మరలా అదే విషయాన్ని మీతో చెప్పకపోవచ్చు. మరలా ఆ విషయాన్ని చెప్పాలంటే సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, 1 సంవత్సరానికో 2 సంవత్సరానికో మరలా ఎప్పుడో జ్ఞాపకం చేస్తాం. కనుక మీరేం చేయాలంటే వింటున్న ఏ సంగతి అయినా సరే మీరు మీ మనసులో ఉంచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మీరు ఈ భూమి మీద ప్రవర్తిస్తూ మీరు మీ కుటుంబాల విషయమై జాగ్రత్త కలిగి ఖచ్చితంగా ఉండాలి. అయితే దేవుని సన్నిధికి మనం రావాలని, దేవుని సన్నిధికి మన కుటుంబాలను దేవుడు పిలిచినట్లుగా మనం పోయిన వారం క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధికి రావటం ఎంత ప్రాముఖ్యమో వచ్చిన వారు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నారో కూడా ప్రాముఖ్యమే. అర్థమైందా? మీరు వచ్చారు, వాక్యాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు, దేవుని సన్నిధిని మీరు మోకరిల్లుతున్నారు. మీరు ఎలా దేవుని సన్నిధికి రావటం ఎంత అవసరమో దేవుని సన్నిధికి వచ్చిన మీ ప్రవర్తన చాలా అవసరం. ఎందుకంటే బడికి వెళ్ళిన పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత అక్కడ బడిలో టీచర్స్ చెప్పే పాఠాలను వారు నేర్చుకుంటారు. ఇంటి దగ్గర ప్రవర్తించినట్లుగా బడిలో ప్రవర్తించరు. బడిలో నేర్చుకున్న తర్వాత పాఠాలు పిల్లలకు అర్థమైతే వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారం ఇంటి దగ్గర చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు బడిలో టీచర్ గారు మీరు భోజనానికి ముందు చేతులు కడుగుకొనవలెను అని పిల్లలకు చెప్పారు అనుకోండి. అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? వాళ్ళ టీచర్ వాళ్ళతో చెప్పిన విధంగా చేతులు కడుక్కుంటారు భోజనానికి ముందు. అది వారిలో వచ్చిన మార్పు. అది అంతేనా? అలాగే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం వాక్యాన్ని విన్న తర్వాత మనలో మార్పు రావాలి. విన్న వాక్యానుసారంగా మనలో మార్పు రావాలి. విన్నది విన్నట్టుగా మనం విడిచిపెట్టకూడదు. మన హృదయాలలో ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే దేవుని సన్నిధికి వస్తున్న వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మన ఇంటి దగ్గర ఉన్నటువంటి సరిపోతుందా? మన మనవాళ్లతో ఉన్నటువంటి సరిపోతుందా? ఏమంటే దేవుని సన్నిధి అంటే చర్చిలో ఉండే దాని గురించి కాదండి నేను మాట్లాడేది. చర్చిలో అందరూ మౌనంగానే ఉంటారు, చర్చిలో అందరూ భక్తిగానే ఉంటారు, సంఘంగా కూడుకున్నప్పుడు అందరూ విశ్వాసుల్లానే అందరూ భక్తుల్లానే ఉంటారు. ఇది కాదు నేను మాట్లాడేది. వాక్యం వింటున్న మీలో ఏ మార్పు వస్తుంది, ఏ మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడు, ఆయన సన్నిధికి వచ్చిన మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అన్న విషయాలు ఈరోజు మనం బైబిల్ నుంచి నేర్చుకోవాలి. చూద్దాం.
బైబిల్లో మనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో ఉండు అని అంటున్నాడా దేవుడు? నా సన్నిధిలో ఉండి నిందారహితుడవై ఉండుమంటున్నాడా? ఏమండి, ఎవరైతే దేవుని సన్నిధిలో నడిచేవారు ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నడవాలనుకుంటున్నారో, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నారో, ఇలా ఉండే మీ విషయమై మీకు ముందున్న అబ్రహాం గారి గురించి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారాహితుడివై ఉండు. అంటే అబ్రహామా, నా సన్నిధిలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అంటున్నాడా? నిందారహితుడివై ఉండమంటున్నాడా? నిందారహితుడివై ఉండమంటున్నాడు. అంటే తన ఇష్టానుసారంగా తను ఉండటానికి కుదరదు. తన ఇష్టానుసారమైన పనులు తను చేయటానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నావా, అయితే నీవు నిందారహితుడివై ఉండాలి. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాలండి. అంటే చర్చిగా కూడుకున్నప్పుడే నిందారహితులమై ఉండటం కాదు. మీరు మీ ఇంట్లో ఉన్నా నిందారహితుల్లాగా ఉండాలి. మీరు మీ పొలాల్లో ఉన్నా నిందారహితుల్లాగా ఉండాలి. మీరు ఎవరితో ఉన్నా సరే మీరు నిందారహితుల్లాగా ఉండాలి. ఇది మంచి లక్షణం. దీన్ని అలవాటు చేసుకోవాలి మనం. నిజంగా బైబిల్లో చూస్తే భక్తులంతా దేవుని ఎదుట దేవుణ్ణి మెప్పించిన వారుగా నిందారహితులుగానే ఉన్నారండి. మరొక మాట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా? అబ్రహాము ఎలాగున్నాడో మీరు చూశారు. అబ్రహాముని దేవుడు ఎలా ఉండమంటున్నాడో మీరు చూశారు. ఎందుకు? తన ఇష్టానుసారంగా తను ఉండటానికి దేవుని సన్నిధిలో కుదరదండి. ఇక్కడ నోవాహు గారు కూడా ఎలా ఉన్నాడంట? దేవునితో నడిచినవాడు నోవాహు. దేవుని ఇష్ట ప్రకారం చేసినవాడు, దేవుని క్రియలు చేయమన్నవి చేసినవాడు. ఏమంటే ఎంత పెద్ద పని దేవుడు నోవాహుకి అప్పగించాడో తెలుసా? ఎంత పెద్ద పని అప్పగించాడు? ఏం కట్టమన్నాడు? నోవాహుని ఓడ కట్టమన్నాడు. ఆ ఓడ ఎంత పెద్దదిగా ఉండాలో కూడా దేవుడు చెప్పాడండి. ఏమండి, భూజంతువులలో రెండేసి జంతువులు వచ్చి ఆ ఓడలో ఉండాలంటే ఎంత పెద్ద ఓడ కట్టాలి? సుమారు 86 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయండి. వాటిలో రెండు చొప్పున రావాలి, ఓడలో ఉండాలంటే ఎంత పెద్ద ఓడది? అలాంటి ఓడ కట్టమన్నా కానీ సైలెంట్గా దేవుడి కోసం ఆయన ఓడ కట్టాడండి. ఆయన కుటుంబం. అలాంటి నోవాహు, దేవుడు చెప్పినట్లు చేసిన నోవాహు గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, నోవాహు దేవునితో నడిచినవాడు. ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఎలా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే చూడండి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనయ్యుండెను. ఏమండి, ఈ మాట నోవాహు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట కాదండి ఇది. అంతేనా? ఎవరైనా సరే మీ గురించి మీరు చెప్పండి అని మైకిచ్చామనుకోండి సంఘంలో, వాళ్ళ గొప్పతనం, వాళ్ళు దేవుని కోసం మరి
చేసే భక్తి, ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటారు. అవునా కదా? ఎవరికి మైకిచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగానే చెప్పుకుంటారు. కానీ ఈ మాట నోహ గురించి ఎవరు చెబుతున్నారంటే దేవుడు చెబుతున్నాడు. ఏమండి, పోయిన వారం క్లాస్లో మనం యోబు గారి గురించి ఆలోచించాం కదా. యోబు గారి దగ్గర ఏముంది చూడండి. యోబు గారి గురించి కూడా రాయబడిన మాట మీరు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేరు. చూసారా? యోబు గారి గురించి ఎవరు చెబుతున్నారు? ఏమండి, యోబు గారి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడండి. దేవుడే యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థపరుడు, చెడుతనమును విసర్జించిన వాడని యోబు గురించి చెప్పాడు. నోవాహు గారి గురించి చెప్పాడు. అబ్రహాము గారిని కూడా నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుము అని అన్నాడు. ఇలా బైబిల్లో మనం చూసిన ఏ భక్తులైనా సరే దేవుని కోసం బ్రతికిన వారిలో అందరూ వారి వారి యొక్క క్యారెక్టర్ను వారు కాపాడుకున్నారండి. ఏమండి, నిందారహితులై ఉండటమంటే సమాజంలో కనబడిన వారి ప్రతి ఒక్కళ్ళ మీద మనం గొడవేసుకున్నాం అనుకోండి, మన గురించి దేవుడు ఏమంటాడు చెప్పండి? క్రైస్తవులుగా మనం సమాజంలో కనబడిన లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారితోనో మన తోటి వారితోనో ఇష్టానుసారంగా రోడ్డు మీద కేకలేసుకుంటూ అరుచుకుంటూ తిరిగితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మీరు చెప్పండి. మెచ్చుకోడండి. ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు ఎలా ఉండాలి? చర్చిలో మౌనంగా ఉంటే సరిపోదు, ఏదన్నా సభల్లో మర్యాదగా ఉంటే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు. అంతకు మించిన క్యారెక్టర్, అంతకు మించిన మార్పు మనలో దేవునికి కనిపించాలి. ఆ మార్పు యోబులో కనబడింది దేవునికి, అందుకే దేవుడు యోబుని గురించి చెబుతున్నాడు. ఆ మార్పు నోవాహులో కనబడింది దేవునికి, అందుకే నోవాహు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన గురించి మాట్లాడాలి కానీ మనం మన గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకూడదండి. ఆయన సన్నిధికి వస్తున్న మనం, ఆయన సన్నిధిలో ఉంటున్న మనం ఎలాగే ఉంటున్నామా? నీతిపరులుగా ఉంటున్నామా? యథార్థవంతులుగా ఉంటున్నామా? న్యాయవంతులుగా ఉంటున్నామా? అసలు మనం చెడుతనమును విసర్జించామా? చెప్పండి, చెడుతనమును మనం విసర్జించామా? మరి విసర్జించకుండా దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనం ఎటువంటిది లేదు. పరలోకం అయితే అస్సలు రాదు. అంతేనా? పరలోకం వచ్చిద్దా చెప్పండి? చెడుతనమును విసర్జించాలి పరలోకం రావాలంటే. అబ్రహాము ఎందుకు పరదేశికి వెళ్ళాడు? లాజరు గారు ఎందుకు పరదేశికి వెళ్ళారు? హేబేలు ఎందుకు పరదేశికి వెళ్ళాడు? బైబిల్లో మరణించి చనిపోయిన నీతిమంతులంతా ఎందుకు పరదేశికి వెళ్ళారు అంటే వాళ్ళు ఈ భూమి మీద యథార్థవంతులుగా బ్రతికారు, నీతిమంతులుగా బ్రతికారు, దేవుని క్రియలు చేశారు. ముఖ్యంగా చెడుతనమును వాళ్ళు విసర్జించారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే లాజరు గారు ఎలాగైతే చనిపోగానే అబ్రహామురమున ఆనుకున్నాడో మనం కూడా అలా దేవుని సన్నిధికి పరదేశికి చేరాలి అని అంటే మనం కూడా భూమి మీద ఇవన్నీ విసర్జించాలి, చెడుతనమును విసర్జించాలి. నీతిమంతుల వల్లే మనం బ్రతకాలి. కానీ ఎందుకనండి, చాలా మందిలో యథార్థత అనేది ఉండదండి. మరీ ఎంత చీప్గా అంటే 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయల దగ్గర కూడా బయటపడతారు. అవునా? డబ్బులు ఎవరు కానీ ఇచ్చేసాం నీకు, డబ్బులు తీసుకుంటారు. నేను ఎప్పుడు తీసుకున్నా నీ దగ్గర అంటారా? ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. చిన్న చిన్న వాటిలో కూడా వాళ్ళ యథార్థతను నిరూపించుకోలేని వారు,
కానీ దేవుని సన్నిధికి వస్తున్న మనం అలా ఉండకూడదండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మన యథార్థత దేవునికి కనబడాలి. మన యథార్థత మన తోటి వారికి కనబడాలి. యథార్థవంతులుగా, నీతివంతులుగా, న్యాయవంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. మనల్నే కాదండి, మన ముందు బ్రతికిన ప్రతి భక్తుడిని దేవుడు అలాగే కోరుకున్నాడు. అబ్రహాం గారికి చెప్పాడా? అబ్రహాం గారికి చెప్పాడంటే అది ఎంత అవసరం మీరు ఆలోచించండి. అంతే కదా, అబ్రహాం గారికి చెప్పాడు, ఆయనకు పరదేశి వచ్చింది. మరి మనకే పరదేశి రావాలంటే అబ్రహాం గారికి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం ఈ భూమి మీద పాటించాలి. ఆయనలో ఉన్న లక్షణాలు మనం చూడాలి. నీతిమంతులు బ్రతికిన తీరు మనం ఆలోచించాలి. చూడండి, మరొక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలెను. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలెను. ఏమండి, ఎవరి యొద్ద యథార్థంగా ఉండాలంట? దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో. దేవుడు ఎక్కడున్నాడు? చర్చిలోనే ఉన్నాడా? మనతోనే ఉన్నాడు. మనం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఆకాశానికి ఎక్కినా దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. కనుక ఆయన ఎదుట, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులంగా ఉండాలి. యథార్థవంతులంగా. ఏమండి, దేవుడు మన ముందటి తరాల వారికి చెప్పకుండా కేవలం మనల్ని మాత్రమే యథార్థవంతులుగా ఉండండి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ప్రభువా, అబ్రహాం గారికి చెప్పలేదుగా, ఆయనకు పరలోకం ఇచ్చేసావు, నాకెందుకు ఇయ్యో? అంతే కదా. అబ్రహాం పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళిన అబ్రహాంను చూపిస్తూ ఏమంటాం మనం దేవుని దగ్గర? ఆయన మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉండమన్నో, మమ్మల్ని మాత్రం యథార్థవంతులుగా ఉండమంటే మాకు ఎంత కష్టం ప్రభు అని అడుగుతామా లేదా? మీరు ఇలా అడుగుతారనే ప్రారంభం నుంచి ప్రతి భక్తుని విషయమే దేవుడు చెబుతూనే వస్తున్నాడండి. ప్రతి తరంలోనూ ఆయన మాటలు దేవుడు వినిపిస్తూనే ఉన్నాడండి. మీరు నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ఆయన సన్నిధికి వస్తున్న మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. మీ ఇంట్లోనైనా సరే మీరు భక్తిగానే ఉండాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే మీరు భక్తిగానే ఉండాలి. కానీ మన భక్తి ఎప్పుడు బయటపడుద్దో చెప్పమంటారు? మన భక్తి ఎప్పుడు బయటపడుద్దా? ఏమండి, మీరు ఆలోచించండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఎవరి ముందు నటిస్తారు చెప్పండి? ఎవరి ముందు నటిస్తారు? టీచర్ ముందు నటిస్తారు, మాస్టర్ ముందు. వీడు గుడ్ స్టూడెంట్ అని అనాలని. అసలు ఇంట్లో ఎంత అల్లరండి వీళ్ళు చేసేది పిల్లలు చెప్పండి? ఇంట్లో ఎంత అల్లరి చేస్తారు పిల్లలు, కానీ టీచర్ ముందుకు వెళ్ళగానే మొత్తం సరి చేసుకొని బుద్ధిగా డీసెంట్గా కూర్చుంటారు. ఇంటి దగ్గర నుంచి మనం స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఇంటి దగ్గర బాగా అల్లరి చేస్తున్నాడు అన్నాం అనుకోండి, టీచర్ గారు ఏమంటారు? భలే వాళ్ళే, మీరు పొరపాటు పడుతున్నారు, ఎక్కడ చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడో అంటారా లేదా? మన పిల్లలు అలాగ ఉంటారండి. మరి క్రైస్తవులైన మనం ఎక్కడ భక్తుకుంటామో తెలుసా? పాస్టర్ గారి ముందు. తెలుసా? పాస్టర్ గారి ముందే. మన అయ్యగారికి మనందరం భక్తులమే. పాపం ఆయన ఆ ఊర్లో ఉంటాడు, ఆయనకి ఇక్కడ జరిగే ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చి అమ్మగారు అంటాడు మనందరిని చూసి. మనం ఇక్కడ ఎంత ముదురునో అక్కడ ఉన్న పాపం ఆయనకు తెలియదు. మరెవరు తెలుసు? మనకే. ఈ మధ్య ఒక కొత్త అలవాటు మీరు నేర్చుకున్నారు, నిజంగా చాలా సంతోషం. కనబడగానే ముందు వందనాలు చెబుతున్నారు కొంతమంది అయినా సరే. మార్పు. మీరు యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి. దేవుడు మనలో కోరుకున్న మార్పు అండి ఇది. ఆయన ఈ మాట చెప్పాడంటే మనం ఖచ్చితంగా అలా ఉండి తీరాల్సిందే. నువ్వు ఎవరికైనా చెప్పుకో,
మా ఊర్లో నేనే పెద్ద, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు. నువ్వు ఎవరికైనా చెప్పు, మా ఇంట్లో నేనే పెద్దోడిని, అందరూ నా మాట వినాల్సిందే అని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే కుదరదు. మీ ఇంట్లో ఉన్నా నువ్వు భక్తిగానే ఉండాలి, సంఘంలో ఉన్నా నువ్వు భక్తిగానే ఉండాలి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా సరే నువ్వు భక్తిగానే ఉండాలి. ఎందుకు ఎక్కడున్నా సరే మనం భక్తిగా ఎందుకు ఉండాలంటే, మనం దేవుని పిల్లలం గనుక, ఆయన మనల్ని చూస్తున్నాడు గనుక మనం ప్రతినిత్యం యథార్థవంతులంగా, నీతిమంతులంగా, చెడుతనమును ముందు మనం విసర్జించాలి. అస్సలు చెడు మనం చేయకూడదండి. మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడికి మాత్రం కీడు అస్సలు చేయకూడదు. ఖచ్చితం అండి ఇది. ఇవన్నీ దేవుడు మనలో కోరుకుంటున్న మార్పులు ఇవన్నీ. అందుకే దేవుడు వీళ్ళందరినీ, భక్తులందరినీ ఎందుకు మెచ్చాడు అనుకున్నారు? ఎందుకు వారి విషయమే సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? దేవుడు చెప్పినట్టుగా యథార్థంగా ఉంటున్నారండి. మనలా మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి అబ్రహాముకు స్వతంత్రం లేదా? చెప్పండి. మనం 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 ఎలాగైతే మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నామో అలా ఉండటానికి నోవహు గారికి స్వతంత్రం లేదా? దావీదు గారికి స్వతంత్రం లేదా? యేసుక్రీస్తు వారికి స్వతంత్రం లేదా? ఉండొచ్చు, కానీ అలా ఉంటే వారికి కూడా పరలోకం అనేది రాదు. కనుక ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశారు. దేవుడు ఎలాగైతే ఉండమన్నారో వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. మరొక ఇద్దరం చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. ఎవరండి వీళ్ళిద్దరు? జకర్యా, ఎలిజబెతులు ఎవరు? భార్య భర్తలు. వీరి కుమారుడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. వీళ్ళు మరియకు ఏమవుతారు? ఆన్సర్ నేను ప్రశ్న అడిగానంటే మీ నోట వెంటనే రావాలి. అప్పుడు మీరు దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నట్టు, దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుంటున్నట్టు. మరియకు వీళ్ళు బంధువులు. వీళ్ళు అంటే యేసుక్రీస్తు, బాప్తిస్మిచ్చి యోహాను బంధువులేనా? బంధువులే. ఏమంటే తల్లిదండ్రులు బంధువులైతే పిల్లల బంధువులు గారా? పిల్లలు బంధువులే. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ 6వ వచనంలో చూస్తే, వీరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. భార్యాభర్తలు అండి ఇద్దరు. అప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడంటే లేదు, పిల్లలు లేరండి. పిల్లలు లేని ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంట? ఏమండి ఎలా ఉన్నారు? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఆజ్ఞలు ఏం చెబుతున్నాడు? ముందేం చెబుతున్నాడు? ఆజ్ఞలు. ఆజ్ఞలు చొప్పున, దేవుని ఆజ్ఞలు చొప్పున. ఏమండి క్రైస్తవులుగా ముందు మనకి ఏం తెలియాలి అని అంటే, దేవుని ఆజ్ఞలు తెలియాలి. ఆజ్ఞల ప్రకారం ఈ భూమి మీద మనం నడవాలి. ఆజ్ఞలు మనం తెలుసుకోవాలండి. దేవుడు బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఏమేమి చేయమని చెప్పాడు అంటే, చాలా మంది ఎల్లప్పుడూ విన్నా కానీ ఏం సమాధానం చెప్పరండి. ఏదో కొన్నే చెబుతారు. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, విభజించవద్దు, ఇవే చెబుతారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా గోడ మీద రాసుకునేవి, వాటి వరకే చెబుతారండి. కానీ వీళ్ళిద్దరూ, జకర్యా, ఎలిజబెత్, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ముందు దేవుని ఆజ్ఞల చొప్పున మేము నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం మేము ఈ భూమి మీద జీవించాలి. వాళ్లకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా, పిల్లలున్నా లేకపోయినా ఒకటే ఆలోచించాలి. మాకు పిల్లలు లేరని ఎంతగా ఆలోచిస్తారో, ముందు దీనికంటే ముఖ్యం నేను దేవుని ఆజ్ఞల ప్రకారం ఉండాలి. చూడండి, ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు
దేవుని దృష్టికి నీతిమంతులు. చూడండి, దేవుని దృష్టికి నీతిమంతులు. నా దృష్టికి మీరు నీతిమంతులుగా కనబడొచ్చు, మీ దృష్టికి నేను నీతిమంతుడుగా కనబడొచ్చు. కానీ నువ్వైనా నేనైనా ఎవరికి నీతిమంతులుగా కనబడాలంటే దేవుని దృష్టికండి. దేవునికి మనం నీతిమంతులుగా కనబడాలి. నా గురించిన అన్ని విషయాలు మీకు తెలియదు, మీ గురించిన అన్ని విషయాలు నాకు తెలియదు. నేను అనుకోవచ్చు మిమ్మల్ని చూసి నీతిమంతులని, కానీ మనల్ని గురించి ఎవరు నీతిమంతులుగా మాట్లాడాలి అంటే దేవుడు అనాలండి. దేవుని దృష్టికే నీతిమంతులు అంట. చూసారా ఎలాంటి సాక్ష్యం పొందుతున్నారో దేవుని చేత. మనమే దేవుని గురించి గొప్పగా చెబుతామండి సాక్ష్యం చెప్పమంటే, కానీ దేవుడు ఆయా తరాలలో బ్రతికిన వారి గురించి మాట్లాడుతూ ఒక అబ్రహాం గురించి మాట్లాడాడు, ఒక నోవాహు గురించి మాట్లాడింది మీరు విన్నారు, యోబు గురించి మాట్లాడింది చూశారు, ఇప్పుడు జకరియా ఎలిజబెత్ గురించి కూడా మీరు చూస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు ఎంత గొప్పవారయ్యారు? దేవుడు ఎందుకు వీరిని మెచ్చుకుంటున్నాడు? దేవుడు ఎందుకు వీరి గురించి మనకు చెబుతున్నాడు అని అంటే, వాళ్ళు దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, నిందారహితులుగా, నీతిమంతులుగా ఈ భూమి మీద బ్రతికారు. చెడుతనమును వాళ్ళు విసర్జించారు. నిజమండి, చెడుతనాన్ని విసర్జించారు. దేవుని కోసం నీతిగా ఉండాలని, దేవుని కోసం న్యాయంగా ఉండాలని, దేవుని కోసం నిరపరాధులుగా ఉండాలని వాళ్ళు చెడుతనమును విసర్జించారు. మరి మన గురించి కూడా దేవుడు వీళ్ళ వలె గొప్పగా మన గురించి అనుకోవాలి, మన గురించి మాట్లాడుకోవాలి, మనల్ని చూసి ఆనందపడాలంటే మనం కూడా ఖచ్చితంగా నీతిమంతులుగా బ్రతకాలి, నిరపరాధులుగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో అందరూ యథార్థవంతులుగా ఉండాలి. చెడుతనమును విసర్జించాలి. మనమంతా దేవుని కార్యాలలో ఉండాలి, దేవుని పనులలో ఉండాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. భక్తికి తగ్గట్టుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు అన్న పేరుకు తగ్గట్టుగా మనం బ్రతకాలండి. మనకు మనం నీతిమంతులు అనుకుంటే సరిపోదు, మనకు మనం న్యాయవంతులు అనుకుంటే సరిపోదు, మనకు మనం నిరపరాధులం అనుకుంటే సరిపోదు. ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మనం చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రమాణం. ఎక్కడ ప్రమాణం? బైబిల్ మీద. మళ్ళా చేయాల్సిన తప్పులను చేసి మళ్ళీ బైబిల్ మీద ప్రమాణం. తప్పు కదండి. నువ్వే నాకు అన్యాయం చేసావు అనుకోండి, నేనేదో న్యాయవంతుడని నేను ప్రమాణం చేయకూడదండి. ప్రమాణం కాదు, నీ ఎదుట నీ సహోదరుడు తప్పిదం చేస్తే నువ్వు అతనికి 70 సంవత్సరాల వరకు నువ్వు క్షమించాలి. తెలుసుగా, మీరు ఆజ్ఞలన్నీ చదివారుగా. ఇలాంటి ఆజ్ఞల ప్రకారమే వాళ్ళు బ్రతికారు. జకరియా, ఎలిజబెత్ అమ్మ గారు దేవుని ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రకారం వాళ్ళు బ్రతికారండి. మనం కూడా ఈ భూమి మీద అలాగే బ్రతకాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనం ఈ భూమి మీద జీవించాలి. దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు తెలుసా? చూడండి, చివరిగా చూసి ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మన అందరికీ తెలిసిన వచనం ఇది. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. ఏమండి, ఇది ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా? ఎక్కడన్నారు? పాట. ఏం పాట? నీవు చేసిన ఉపకారమునకై నేనేం చెల్లించాలి? దేవుడిని అడుగుతున్నారా ప్రతి వారం? ఏం చెల్లించాలి, ఏం చెల్లించాలి, ఏం చెల్లించాలని దేవుడు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు నా ద్వారా మీతో దేవుడు ఏమి చెల్లించాలో చెబుతున్నాడు. మీరు అది విని చెల్లించండి. ఓకేనా? చూడండి, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుణ్ణి నేనిత్తునా,
నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుషుడా, ఈ పాట పాడుతున్న ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో ఏది అవసరమో దేవుడు ముందే చెప్పేశాడంట మనతో. ఏమని? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమండి, వేలాది పొట్టేళ్లను దేవుడు అడిగాడు అనుకోండి, మనం ఇయ్యగలమా? అసలు పొట్టేళ్ళు మనకున్నాయా? లేవు. ఒకవేళ వేలాది పొట్టేళ్లను దేవుడు ఇయ్యమంటే మనం ఇయ్యలేము. కానీ ఆ పొట్టేళ్లను దేవుడు అడగలేదు. వేలాది నదులంత విస్తారమైన తైలమును, అసలు మన దగ్గర మన ఇంట్లో ఒక ప్యాకెట్ అని ఉండేది, తైలం, నూనె. వేలాది నదులంతా తైలాన్ని తీసుకురండి అంటే మనం ఎక్కడ తీసుకొస్తామండి? ఒకవేళ నూనె అడిగినా ఇయ్యలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక దేవుడు దాన్ని అడగలేదు. అసలు నూనె అడగలేదు, పొట్టేళ్ళు కూడా అడగలేదు. మరి ఆయన ఏం అడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు. నిన్నేం అడుగుతున్నాడు అంటే దేవుడు, ఈరోజు మీరు ఆలోచించండి, న్యాయముగా నడుచుకొనుటయు అంటే మీరు భూమి మీద ఎలా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోవాలి. ఆ తర్వాత కనికరమును ప్రేమించుటయు. కనికరం అండి, కనికరం. ఆ కనికరం అనే లక్షణం మనలో ఉండాలి. అప్పుడప్పుడు ప్రతి చిన్నదానికి ఎందుకు అలా కోపడతావు, కనికరం లేదా అంటూ ఉంటారు. అంటారా? నా మీద కనికరం చూపించండి అంటారు, జాలి చూపించండి అంటారు. న్యాయంగా మనం ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేన మనసు కలిగి అంటే దేన మనసు అంటే మీరు దేన మనసుని ఎవరిలో చూశారు? బైబిల్లో దేన మనసుని ఎవరిలో చూశారు మీరు? వెరీ గుడ్, యేసుక్రీస్తు అండి. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉండెనో, తనను హింసిస్తున్న వారి ఎదుట కూడా యేసుక్రీస్తు అలాగే మౌనంగా ఉన్నాడు. అంటే దీనత్వం. కానీ మనం ఎలా ఉంటామంటే, కుడి చెంప మీద కొట్టాడంటే ఎడమ చెంప చూపమన్నాడు అనే రెఫరెన్స్ మనకు తెలిసిన మనం లాగిపెట్టి ఇంకోటి కొట్టేటట్టు ఉన్నాం. ఎవరైనా మనల్ని ఒక చెంప వాయించారనుకోండి, మనం వెంటనే అసలు ఆలోచించకుండా విత్ ఇన్ సెకండ్స్ లో అతని చెంప పగిలిపోయేలా కొట్టేలా ఉన్నాం మనం. దేని మన చేతి. ఇంకా ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, పోనీలే అంటే అన్నాడని వదిలేసేవాళ్ళు లేరండి. నేనేం తక్కువ తిన్నానా? నువ్వు ఇప్పుడు నన్ను ఇంత మాట అన్నావంటే నా పరువు ఏమైపోద్ది, నా ప్రెస్టేజ్ ఏమైపోద్ది అని ఆవిడని ఎవరైతే అన్నారో ఆవిడని కూడా పిచ్చి పిచ్చిగా తిట్టేలా ఉన్నారండి ఈరోజు క్రైస్తవులు. వివాదాలు, గొడవలు. ఏది కనికరం? ఏది నీలో? ప్రేమ ఏది మీలో? ఇదే కదా నిన్ను అడిగింది. సింపుల్. ఏమండి, 100 గొర్రెలను తీసుకొచ్చి ఇవ్వటం కష్టమా, న్యాయంగా ఉండటం కష్టమా? చెప్పండి మీరు. వేలాది నదులంత విస్తారమైన తైలము తేవటం కష్టమా, నీతిగా న్యాయంగా ప్రవర్తించడం కష్టమా? మీరు చెప్పండి. చెప్పండి. మీరు వేలాది నదులంత తైలము తీసుకురావటమే కష్టం. మీరు వేల కొలది గొర్రెలను తీసుకురావటమే కష్టం. మరి ఈజీ ఏంటి? న్యాయమును ప్రేమించటం ఈజీ, దేన మనసు కలిగి ఉండటం ఈజీ, కనికరమును ప్రేమించటం ఈజీ. అసలు ఖర్చు లేని పనులండి ఇవన్నీ. చూసారా దేవుడు ఎంత మంచివాడో? ఖర్చు లేని పని పెట్టాడు మనకే. అవునా? ఖర్చు లేని పని దేవుడు పెట్టాడు మనకే.
గొర్రెలు వద్దండి నాకు. వేలాది నదులంతా విస్తారమైన తైలం నాకొద్దు. నీకు ఖర్చు లేని పని పెడుతున్నాను. మీరు మీరు న్యాయమును ప్రేమించండి, దేన మనసు కలిగి ఉండండి, కనికరాన్ని చూపండి, కనికరమును ప్రేమించండి, న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి. ఇలా ఉన్నవారే పరదేశంలో ఉన్నారు. వారితో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద అలా ఉండి తీరాల్సిందే. అవునండి. న్యాయంగా నీతిగా నువ్వు ఉంటున్నావా? అయితే వచ్చేయి, అబ్రహాము సన్నిధిలో కూర్చుందు గాని. లేదు లేదు, నాకు కష్టమైపోతుంది, నేను ఉండలేకపోతున్నాను అంటున్నావా? అయితే పద, నీకోసం ధనవంతుడు రెడీగా ఉన్నాడు. ఎవరి పక్కన ఉండాలనుకుంటున్నారు మీరు చెప్పండి? ఎవరితో మీరు ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఏమంటే ఇక్కడ ఉన్నంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం మన జీవితం మనకి ఏమీ అర్థం కాదండి. అంతా బాగానే ఉందనుకుంటాం. కానీ ఒక విషయం చెప్పమంటారా? నా వాళ్ళతో చెప్పకుండా నేను వెళ్ళిపోతాను, మీ వాళ్ళతో చెప్పకుండా మీరు వెళ్ళిపోతారు. చెప్పొచ్చేది కాదు మరణం. మనం కన్ను మూస్తే పరదేశంలో ఉండే విధంగా మనం ఈ భూమి మీద ఖచ్చితంగా బ్రతికి తీరాల్సిందే. ఇంతే కదా, ఇంతే కదా అంటున్నాడంటే ఇవి చాలా సింపుల్. ఇవి ఇంతే కదా, ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా. ఏమంటే నీతిగా ఉండడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుందా చెప్పండి? న్యాయంగా ఉండడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుందా? కనికరాన్ని చూపించడానికి నాకు 10 కోట్లు ఖర్చు అయిందని అంటారా? లేదండి. ఖర్చుతో కూడుకున్న పనులు కదండి ఇవన్నీ. క్యారెక్టర్. దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని సన్నిధికి రాగానే సరిపోదు, దేవుని సన్నిధిలో మోకరెళ్ళగానే సరిపోదు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయగానే సరిపోదు. మన బ్రతుకు బాగుండాలి, మన జీవితం బాగుండాలి. భక్తులు ఎలాగైతే బ్రతకాలో మనం కూడా అలా బ్రతకాలి. కనుక వాక్యమును ఆలోచించండి, మీకు ఏది న్యాయమైతే అది మీరు చేయండి. ముగిస్తున్నాను నా మాటలు.